ఉదయనిధి స్టాలిన్ని తమిళనాడులో అరెస్ట్ చేశారు. నీలంగేరియాలోని చెన్నై ఆయన నివాసంలో అరెస్ట్ చేసి తంజావూరు తరలిస్తున్నారు. కావేరీ జలాలకు సంబంధించిన ఒక సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి విజయ్ను అలాగే త్రిషను ఉద్దేశించి ద్వంద్వార్థాలు డబుల్ మీనింగ్ వచ్చే పద్ధతిలో ఆయన మాట్లాడారు. అండ్ టీవీకే మంత్రి అర్జున్ అయితే మండిపడ్డారు, ఈయన ఉదయనిధి కాదు అసభ్య నిధి అని చెప్పేసి కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ప్రతిపక్ష నాయకుడైన ఉదయనిధి తన కూతురు కుమారుడు విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అనేది మొత్తానికి ఏంటి ఇది రాజుకుంది. అండ్ ట్రెడిషనల్ ద్రవిడియన్ పాలిటిక్స్ మళ్ళీ మొదలైనట్టుగా అనుకోవచ్చా? ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు నిజంగా చాలా దారుణమైన వ్యాఖ్యలు. ఇదేం వాళ్ళ కొత్తగా కూడా మనం అనుకోవడానికి లేదు. బికాస్ డిఎన్ఏలోనే ఇదంతా ఉందండి మొదటి నుంచి కూడా. మనకు తెలుసు అసెంబ్లీ సమావేశాల్లోనే జయలలిత పైన ఎంత దారుణంగా వ్యవహరించారో మనకు తెలుసు. సో డిఎంకే చర్యలు అప్పటి నుంచి ఆమె అసెంబ్లీలోకి అడుగు పెట్టను, నేను ఈసారి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసిన రోజులు కూడా మనకు తెలుసు. సో అదే క్లాన్ కి చెందినటువంటి వ్యక్తి కరుణానిధి తనయుడు స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్. ఈయన ఇంతకు ముందు కూడా సనాతన ధర్మాన్ని వైరస్ అంటూ మాట్లాడాడు. సో నిజానికి వైరస్ ఇతను లిటరల్ గా మాట్లాడితే ఆయన చేసిన కామెంట్ ఇప్పుడే చూస్తూ ఉంటే అసలు ఎంత దారుణంగా అనిపించింది. ఎక్కడ చేశారంటే మీకు తెలుసు ఎగ్జాక్ట్లీ. సో తమిళనాడులో అంటే ఇప్పుడు కావేరీ జలాలకు సంబంధించిన ఒక నిరసనలో భాగంగా ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన నిరసనలో పాల్గొన్నారు. నిరసనలో ఉన్నప్పుడు ఎవరో పక్క నుంచి త్రిష అని అరిచినప్పుడు ఆయన అన్నది ఏంటంటే కావేరీ జలాల నీరు ఒక చుక్క కూడా ఇప్పటికి రాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, దాని మీద ఎటువంటి పట్టింపు లేదు ప్రభుత్వానికి అని చెప్పే క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్య నేపథ్యంలో పక్కన ఎవరో త్రిష అని అరవగానే నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసు అన్నట్టుగా ఒక మాట మాట్లాడారు. సో వెదర్ ద వాటర్ రీచెస్ ఎనీవేర్ ఎల్స్ ఆర్ నాట్, ఇట్ షుడ్ రీచ్ దేర్ అన్నాడు. అది చాలా హ్యూమరస్ గా వ్యంగ్యంగా త్రిషాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడింది అనేది వీడియోలో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో దాన్ని చూసిన తర్వాత మొత్తంగా ఈవెన్ అన్ని పార్టీల నాయకులు కూడా దీన్ని విమర్శిస్తున్నారు. ఈవెన్ బీజేపీ దీని మీద రెస్పాండ్ అయింది. ఈవెన్ టీవీకే మన కార్యకర్తలందరూ ఫైల్ చేసినటువంటి కేసులకు సంబంధించి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. లిటరల్లీ ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్, దాంట్లో తప్పే లేదు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ ఇది ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి ஆனா இன்னைக்கு ஒரு சொத்து தண்ணீர் கூட வரல. ஆனா இதை பற்றி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயத்திலிருந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேసు போடலாம். எந்த தண்ணி அந்த தண்ணி வரலாம். కావేరీ అది చూస్తే అర్థమవుతుంది కదా. ఆయన కావేరీ జలాల చుక్క నీరు కూడా తమిళనాడుకి రాలేదు అని సీరియస్ టాపిక్ మాట్లాడుతున్నారు. అక్కడ కింద ఎవరో త్రిష అని అరిచేసరికి ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసు అని అన్నాడు. సో యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే మనం అసలు మాట్లాడడం కూడా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ అది తెలుగు ప్రజలకు అర్థం కాదు కాబట్టి దాని తీవ్రతను చెప్పడం కోసం ఏమైనా మాట్లాడుతున్నాయి. ఈ ఉదయనిధి స్టాలిన్ ఇంతకు ముందు కూడా సనాతన ధర్మాన్ని వైరస్ అంటూ చేసిన సందర్భంలోనే ఆయన అరెస్ట్ చేయాలి. అసలు యాక్చువల్లీ ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఇవాళ త్రిష గురించి మాట్లాడిన తర్వాత విజయ్ రెస్పాండ్ అయ్యారు, అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యారు, విచ్ ఇస్ గుడ్. ఎక్కడైనా సరే ఏదైనా ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు సార్ మనం చాలా పోనీలే, నాయకుడులే, ఆయన అరెస్ట్ చేయడం కుదరదులే, ఇట్లాంటివి మాట్లాడుతున్నాం. ఇదే ఇష్యూ నిజంగా ఇప్పుడు మాట్లాడిన ఆ మాట ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేశారు పోలీసులు, విచ్ ఇస్ గుడ్. అదే సమయంలో నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతున్న సందర్భాల్లో లేకపోతే మిగతా నాయకుల గురించి మాట్లాడుతున్న సందర్భాల్లో కూడా రియాక్ట్ కావాలి. ఎందుకంటే ఒకసారి దాన్ని అలవాటుగా మార్చేస్తే అది చాలా సింపుల్ అయిపోతుంది. చాలా కామెడీకి మాట్లాడుతున్నాను అంటాడు ఒక ప్రతిపక్ష నాయకుడు. కామెడీ అన్నట్టు మాట్లాడుతున్నాడు, చివరిలో పాజిచ్ అంటున్నాడు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు కదా. అది కావేరీ జలాలకు సంబంధించిన ఇష్యూ, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గొడవ, అది రెండు రాష్ట్రాల మధ్య ఒక సుహృద్భావ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. లేదంటే అట్లీస్ట్ రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగానన్నా మాట్లాడాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు, అందులోనూ ఆ డిఎంకే ఒక పెద్ద ద్రవిడ పార్టీగా తమిళనాడు రాజకీయాల్లో సింహభాగం పరిపాలించిన పార్టీగా డిఎంకేకి పేరుంది. ఆ పార్టీకి సంబంధించిన వారసుడి మాటలు ఇవి. సో ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఇంకోటి ఏంటంటే విజయ్ సరే ఇప్పుడు ఈ రెస్పాండ్ అయిన విధానం బాగుంది. దీంట్లో నుంచి ఏంటంటే మళ్ళీ ఇంకా మీరు ఇందాక ఫస్ట్ ఇంట్రొడక్షన్ రిమార్క్స్ లోనే మీరు అన్నారు సార్, యాక్చువల్లీ ద్రవిడ రాజకీయాలు మళ్ళీ ఆ పాత రోజుల్లోకి వెళుతున్నాయి. సో జయలలిత వర్సెస్ కరుణానిధి ఇది కక్ష సాధింపు రాజకీయాల్లోకి వెళ్లకుండా అంశాల వారి రాజకీయాలు చేస్తే మంచిదే.
అంటే ఇదివరకు అట్లాగే ఉండేది. అట్లాగే ఉంది. ఇదివరకు ఎట్లా ఉండేది అలాగే. వ్యక్తిగతమైనటివే కదా. కరుణానిధి జయలలిత మధ్య నిండు సభలో ఆమెను అవమానించారు. నిండు సభలో ఆమెను అవమానించిన విధానం మనకు తెలుసు. ఆ తర్వాత సేమ్ కరుణానిధిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి లాక్కెళ్ళిపోయిన దృశ్యాలు మనకి ఇప్పటికీ గుర్తుండే. నాకు తెలిసి నుంచి ఎప్పుడో ఇంటర్మీడియట్ లో ఇక్కడ ఉన్న టైంలో ఆయన్ని అరెస్ట్ చేసిన సందర్భం. రాత్రి ఎత్తుకెళ్ళిపోయారు పోలీసులు కరుణానిధిని ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్న సమయంలో. సో ఆ తర్వాత అదే సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. అంటే ఇంకొక పాయింట్ ఉంది ఇందులో, టీవీకే డిఎంకేనే తన అపోనెంట్ గా స్థిరీకరించాలని అనుకుంటోందా? సేమ్ ద్రవిడ రాజకీయాలు అప్పుడు డిఎంకే వర్సెస్ ఏడిఎంకే ఉన్నాయి, ఇవాళ టీవీకే వర్సెస్ డిఎంకే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? సో ఇప్పుడు ఇంకో శక్తి ఇంకేది ద్రవిడ రాజకీయాలకు భిన్నంగా ఏదైనా విజయ్ పనిచేస్తారు అనే ఒక ఆలోచనలు గతంలో ఉండేవి. మనం ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయన పెరియార్ దగ్గరికి పోయినప్పుడే అర్థమైపోయింది. బట్ ఇట్స్ ఓకే. బట్ తర్వాత కాలంలో చూస్తే అట్లీస్ట్ కొత్త రాజకీయాల్లోకి ఏమైనా వెళతాము అనుకుంటే మళ్ళీ ఆ పాత రొంపిలోకే తీసుకెళ్తున్నట్టుగా తమిళ రాజకీయాల్లో కనబడుతోంది. సరే చూద్దాం, ఈ అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఎన్ని రోజులు ఉంచుతారు, ఏం చూస్తారు. వెంటనే ఖచ్చితంగా డిఎంకే క్యాడర్ కూడా అక్కడ ఎలా ఉంటుందంటే అది ఒక హీరో వర్షిప్ ఎక్కువ సార్ తమిళ రాజకీయాల్లో. నేను తమిళనాడులో చదువుకున్న రోజుల్లో చూసేవాడిని కదా. సో ఈవెన్ మెట్రో ట్రైన్స్ లోను అక్కడ ఇక్కడ కొంతమంది కార్యకర్తలు జయలలిత ఉంగరం పెట్టుకునేవాళ్ళు. ఈవెన్ కరుణానిధి ఉంగరాలు ఉంటాయి. కరుణానిధి అని పేరు పెడితే వాడి కోపం వస్తుంది, కళయింజర్ అనాలి. జయలలితను పేరు పెట్టి జయలలిత గారు అనకూడదు, అమ్మా అనే అనాలి. అంటే అట్లాంటి హీరో వర్షిప్ ఉంటది అనమాట అక్కడ. సో ఆ ప్రతి నాయకుడికి అలాగే ఉంటది. సో డిఎంకే ఒక పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుంది అని అంటే ఏడిఎంకేకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఆ చుట్టుపక్కల కూడా కనిపించిందంటే కొట్టి చంపేస్తారు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. సో నేను అక్కడ ఎలక్షన్స్ నేను చూసాను, నేను ఇంజనీరింగ్ చదువుకున్న టైంలో. అంటే విపరీతమైనటువంటి ఒక రకమైన ఒక రైవలరీ ఉంటది అనమాట. ఒక పగలు ప్రతీకారాలు అనే స్థాయికి ఉంటది. నాకు అందుకే ఆంధ్రప్రదేశ్ చూస్తే భయం వేస్తుంటది అప్పుడప్పుడు, తమిళనాడు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ వెళ్తుందా అని. బట్ ఎస్, తమిళనాడు ఇప్పుడు ఈ మొత్తానికైతే ఏంటంటే ఉదయనిధి గతంలో సనాతన ధర్మాన్ని వైరస్ అన్నప్పుడే ఆయన అరెస్ట్ చేయాలి. ఆ రోజు డిఎంకే ప్రభుత్వం ఉంది కాబట్టి, ఈయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి నాకు వత్తాసు పలుకుతూ మొత్తం ప్రభుత్వం అంతా నిలిచింది. సో వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అది కూడా ఇప్పుడు విజయ్ లాస్ట్ టైం మన ఫస్ట్ టైం ఆయన ఓత్ తీసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన సమయంలో కూడా ఆయన అదే మాట మాట్లాడాడు, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే మాట్లాడాడు. అప్పుడు విజయ్ రెస్పాండ్ కాలేదు. అంటే హిందూ ధర్మం గురించి మాట్లాడితే రెస్పాండ్ కాము, ఇట్లాంటి విషయాల్లో మాత్రం రెస్పాండ్ అవుతారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మహిళ విషయం కాబట్టి మనం దాన్ని తెలిసింది విజయ్ పల్స్ ఏ విషయంలో మాట్లాడితే రెస్పాండ్ అవుతాడని తెలిసింది ఇప్పుడు. అవును, కరెక్ట్, యూర్ రైట్. ఒక ఏంటి ఈ దేశంలో పుట్టిన హిందూ ధర్మానికి సంబంధించి మాట్లాడితే అయితే రెస్పాండ్ కాడు. అండ్ దానికి ఆయన అంగీకరిస్తాడు, 30 పెంచి అంగీకరిస్తారు. మీకు గుర్తుండే ఉంటుంది, మళ్ళీ సభలో మాట్లాడినప్పుడు ఇదే ఉదయనిధి చప్పట్లు కొట్టాడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న విజయ్ సభలో. అవి కూడా జనం గుర్తుపెట్టుకుంటారు.